హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాలా అప్డేట్స్. ఇప్పుడే నేను కీర్తన మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ట్రైలర్ అయితే ఫస్ట్ చూసానండి, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకే ఈ మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. అండ్ అలానే ఈ మూవీ వచ్చినట్టు చాలా మందికి తెలియదండి. చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడం మన పని కాబట్టి మనం అయితే చూసేసి రివ్యూ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ జానర్ అయితే ఒకటని చెప్పలేమండి, ఆల్మిక్స్ పులిహోరలా ఉంది. అన్ని జానర్స్ కలిపి ఈ మూవీని అయితే తెరకెక్కించారు. సో ఇంక ఈ మూవీ అయితే థియేటర్స్లో నేరుగా రిలీజ్ అయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో జానీ స్టీరియోటైపిక్ హీరోలా ఉంటాడు. అన్యాయాన్ని ఎదిరిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. అయితే సడన్గా హీరోయిన్ని చూసి ప్రేమలో పడడం, ఈ లవ్ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. సో లవ్లో పడ్డాక తన లైఫ్ ఎలా టర్న్ అయింది, తనకు ఒక వరం అయితే వస్తుంది దేవుడి నుంచి. ఆ వరం వల్ల తన ప్రయోజనాలకు కాకుండా జనానికి ఎలా ఉపయోగపడ్డాడు, సో చివరికి ఆ వరం తనతో ఉందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ నుండి మల్టీ జోనర్ చెప్తున్నారు. ఈ మూవీలో కూడా అన్ని ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి అనిపించింది. కానీ ఒకనొక పాయింట్ నాకు అనిపించింది అంటే ఈ స్టోరీకి అన్ని అవసరమా అనిపించింది, బట్ స్టోరీ పర్లేదు అనిపించింది. అండ్ ఈ మూవీలో హీరో ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, అండ్ అలానే రైటర్ ఆయనే, డైరెక్షన్ కూడా ఆయనే, మొత్తం హీరోనే చేసుకున్నారు. బట్ నటుడుగా ఆయనకి పెద్దగా మార్కులు పడలేదు, కానీ రైటర్గా ఇంకొద్దిగా స్కోప్ అయితే ఉందండి ఈయనకి. బట్ ప్రొడ్యూసర్గా ఆయనకి 100% మార్క్స్ మనం వేయచ్చు. కాకపోతే ఈ మూవీలో రన్ టైం కొద్దిగా ఇబ్బంది పడ్డారండి. కొద్దిగా ట్రిమ్ చేస్తుంటే మాత్రం మూవీ ఇంకొంచెం బాగుండేది. నా పేషెన్స్ అయితే టెస్ట్ చేశారని చెప్పాలి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. ఇక ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బీజిఎం ఇవన్నీ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పలేం, కానీ పర్లేదు అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్ లెవెల్లో ఉన్నాయి. ఈయన ఈ మూవీని అంత రిస్క్ చేసి థియేటర్లో రిలీజ్ చేసే కన్నా ఏ ఓటీటీకో లేదంటే యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటే బాగుండేదండి. ఎందుకు అర్థం కావట్లేదండి, కొత్త వాళ్ళు వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఎవరో చూడట్లేదు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉన్నారు. నన్ను అడిగితే కొద్దిగా టైం టేకింగ్ తీసుకొని కొద్దిగా రికగ్నిషన్ వచ్చాక మంచి సినిమాలు తీస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ కూడా మనం చాలా మూవీస్లో ఆల్రెడీ చూసేసిందే. ఇలాంటి స్టోరీస్ చాలామంది తీశారు, కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఈ మూవీ కూడా ఫ్లాప్లోనే నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా వచ్చినట్టు చాలామందికి కూడా తెలియదు, ఎస్పెషల్లీ నాకే తెలియదు. కాకపోతే వెళ్ళి చూశాను అంతే. నేను కూడా మన సబ్స్క్రైబర్ని డిసప్పాయింట్ చేయకుండా రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి మూవీస్ అయితే వెళ్తూ ఉంటాను. మీరు నన్ను అడగొచ్చు ఇలాంటి మూవీస్ ఎందుకు బ్రో రివ్యూ ఇస్తున్నావు అని. కానీ ప్రతి మూవీ ఏదైనా సినిమానే కదండి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా, అందుకే మనం అయితే రివ్యూస్ ఇస్తున్నాం. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మనకు ప్రొడ్యూసర్, రైటర్, హీరో అయిన మన రమేష్ గారు ఇంకొద్దిగా రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. ఇప్పటికైతే ఈ మూవీ ఫ్లాప్ అనే చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.